మాజీ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవి ధర్మారెడ్డి డాలస్ లో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీవీ9 యూఎస్ఏతో మాట్లాడుతూ ప్రసిద్ధ లడ్డూ వివాదం గురించి, అలానే టీటీడీలో పనిచేస్తున్న ఇతర సిబ్బంది గురించి ప్రస్తావించారు. డాలస్ మెట్రోప్లెక్స్ కి ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవి ధర్మారెడ్డి గారు రావడం జరిగింది. ధర్మారెడ్డి గారు ఎన్నో సేవలు అందించడం జరిగింది. పలు గవర్నమెంట్స్ లో వీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చాలా సేవలు అందించడం జరిగింది. అయితే ప్రత్యేకంగా మనం వీరిని గుర్తు చేసుకోవాల్సింది, టీటీడీలో చాలా ప్రత్యేక పాత్ర పోషించడం జరిగింది. వెల్కమ్ టు డాలస్ సార్. సార్, మీ మాటలు చెప్పండి. యాక్చువల్లీ డాలస్ కి రావడం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఎన్ఆర్ఐ సోదరులను కలవటం మీ ఎట్లా అనిపిస్తుంది? నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. నేను అమెరికాకు మా అమ్మాయిని చూసి అమ్మాయి దగ్గర టైం స్పెండ్ చేసి గ్రాండ్ చిల్డ్రన్తో ఉండాలని చెప్పి వచ్చాను. డాలస్లో నాకు తెలిసినటువంటి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత మా కో బ్రదరు జనార్దన్ రెడ్డి, అన్నపరెడ్డి శివ, ఇలా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు చాలా సన్నిహితులు. నేను రిటైర్ అయ్యాను కాబట్టి, రిటైర్ అయినారు మీరు, ఖచ్చితంగా ఒకసారి వస్తే మేము మీకు రిటైర్మెంట్ ఫంక్షన్ చేయాలి అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తే ఈరోజు మార్నింగ్ నేను డాలస్కి వచ్చాను. సో ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ను నా ఫ్రెండ్స్ అందరూ కలిసి, నా సన్నిహితులు, నా శ్రేయోభిలాషులు చేస్తున్నారు. చాలా సంతోషం. బేసికల్లీ మీరు టీటీడీలో ఎన్నో సేవలు అందించారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా హైయెస్ట్ ర్యాంక్, బేసికల్లీ ఐఏఎస్ క్యాడర్లో బీయింగ్ దేర్, పాలక మండలితో ఉన్న ప్రెషర్స్ ఎలా ఉంటాయి ఒకసారి జనరల్? అవేం ప్రెషర్స్ ఏమి ఉండవండి. అంతా కలిసి పనిచేస్తాం. బోర్డు మెంబర్స్, ఈఓలు, జేఈఓలు, ఆఫీసర్ అందరితో కలిసి అద్భుతంగా పనిచేయడం జరిగింది. చాలా మంచి పిల్గ్రిమ్ ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. చాలా సంతృప్తినిచ్చింది ఈ 5 years. సో ఆ 5 years లోనే యాక్చువల్ ఒక మేజర్ ఇష్యూ కూడా రేజ్ అయింది మీడియా పరంగా. ఈ లడ్డు విషయం గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకంటే మీరు యూ హావ్ బీన్ దేర్, ఇంటర్నల్లీ సీన్ దట్. నిజంగా కల్తీ జరిగిందని మీరు భావిస్తారా? అది సిబిఐ ఆల్రెడీ ఎంక్వైరీ చేసిందని, ఎంక్వైరీ రిపోర్ట్ కూడా కోర్టుకి ఇచ్చింది. దాంట్లో జంతు కొవ్వు అనేది ఏమీ లేదు పబ్లిక్ అనుకున్నట్టు. కానీ అక్కడ ఏదో పామాయిల్ కలిసింది అని చెప్పి రిపోర్టు ఇచ్చారు. అది సిబిఐ కోర్టు పరిధిలో ఉంది. సో బేసికలీ ఇప్పుడు సబ్జుడిస్ గురించి. సో అయితే ఇప్పుడు మీరు ఐఏఎస్ క్యాడర్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సర్వ్ చేసినప్పుడు పాలక మండలి పవర్ఫుల్ ఉంటుందా, లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చెప్పినట్టు వాళ్ళు వింటారా, వాళ్ళు చెప్పినట్టు మీరు వినాల్సి వస్తుందా? అట్లే ఉండదండి. పాలక మండలి పాలసీ మేకింగ్ బాడీ, ఈఓ కంటే అబోవ్ ఉంటుంది. పాలక మండలి ఏ డెసిషన్ తీసుకుంటే మనం అది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది.